పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామం బాలాజీనగర్లో నివసిస్తున్న ఇద్దరు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి కత్తి బొమ్మ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సాదిక్, ఉస్మాన్ షాహీ ఆలం, మహమ్మద్ హర్షద్లను దువ్వా గ్రామంలో ఒక నివాసంలో ఉన్నారని పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో సుజయ్ కుమార్ గారు, అదేవిధంగా తులసి లక్ష్మి గారు అనే భార్యాభర్తలు వారు ఉద్యోగస్తులు. ఆవిడ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తుంటారు. నమ్మడవరంలో ఈ విశాఖపట్నంలో జాబ్ చేస్తుంటారు. వారు అమలాపురంలో నివసిస్తుంటారు. నిన్న భోజనానంతరం వారు పాలకొల్లు గ్రామానికి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇల్లు తాళం వేసి ఈరోజు ఉదయం 6 గంటలకు వచ్చి చూసుకునేసరికి మెయిన్ గేట్ తాళం అది వేసినట్టుగానే ఉంది. వేసింది ఏదైతే మెయిన్ డోర్ తాళం ఉందో అది బ్రేక్ చేయబడి ఉంది. దాన్ని చూసుకుని లోపలికి వెళ్తే లోపల బెడ్రూమ్లో ఉన్నటువంటి బీరువాని పెళ్ళగించి డోర్ని, అందులో ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీ, కొంత క్యాష్, అలాగే 2 కెమెరాస్ని దొంగిలించినట్టుగా వారు గుర్తించారు. వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిపైన అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేయడం జరుగుతోంది. దీనిలో నేను కూడా ఈ సైట్ని విజిట్ చేయడం జరిగింది. మా అడిషనల్ స్పీకర్ కూడా విజిట్ చేశారు. ఈ క్లూస్ టీమ్ని రప్పించాము. క్లూస్ టీమ్ కూడా పరిశీలన ముగిసింది. ఈ క్లూస్ టీంలో వచ్చిన ఆధారాల ప్రకారం, అదేవిధంగా దగ్గరలో మనకి ఇది సాంకేతిక ఆధారాలు, ఈ దారిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు వగేరాలు, అదే పాత కదలికలు ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఈ త్వరలోనే కేసును ఛేదించడం జరుగుతుంది.